చాలా మంచి విషయాన్ని ఇంత లేట్ గా కనిపెట్టావేంటి బావా? నాకు టెంపుల్ దగ్గరే తెలుసు. అక్కడే రాను అని అనొచ్చుగా. నీకు సంతకం అంటే అక్షరాలేమో, నాకు శాసనం. నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వేం చెప్పినా వింటానని. అప్పుడు నేను చెప్పింది చెయ్యాలి కదా. నీకు నచ్చింది కదా నేను కొండ మీద కోతిని తీసుకురాలేను. ఇంత ఆవేశం ఎందుకు బావా? కూల్. నిజంగానే తల తిరుగుతోంది. కావాలంటే నీ ముందే డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటాను, ఓకేనా? ముందు ఆ ఫోన్ ఎవరో చూడు. ఇంకెవరు? నా శత్రువు. చెప్పు గ్రాని. హాస్పిటల్ కి వెళ్లారా? వెళ్తున్నాం. వెళ్ళింది పడవలో కాదే, కార్లో. ఎంతసేపు వెళ్తారు? మేమేమైనా దారిలో షాపింగ్ చేస్తున్నాం అనుకున్నావా? హాస్పిటల్ కి వెళ్తున్నాం. కావాలంటే బావతో మాట్లాడు. ఒరేయ్ మనవడా, ఏమైందిరా? మేడం గారికి ఆన్లైన్ లో ఓపీ దొరకట్లేదంట, తిప్పుతూనే ఉన్నారు. దానికి అప్పుడప్పుడు బుర్ర సరిగా పనిచేయదురా. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు ఇంటికి రా. ఏంటి వదిలేసి వచ్చేది? ఈ రోజు వాడి పెళ్లి రోజే. హాస్పిటల్ కి నువ్వు వెళ్ళు. నేను డ్రైవింగ్ చేసి ఎవరో ఒకరిని గుద్దుతాను, ఓకేనా? ఎందుకు యాక్సిడెంట్ చేశావని మా తాత అడిగితే నీ పేరే చెప్తాను. వదిలే. మామూలుగానే తమరి డ్రైవింగ్ అంతంత మాత్రం, పైగా తల తిరుగుతుందంటున్నావు. కాబట్టి నీ చేతికి స్టీరింగ్ వచ్చిందంటే ఎవడికొకడికి ముడినట్టే. అర్థమైందిగా? అర్థమైందిలే గాని నువ్వు హాస్పిటల్ కి వెళ్ళగాని కార్తీక్ గారిని ఇంటికి పంపించేసేయ్. నీకు వేరే డ్రైవర్ ని పంపిస్తాను. నాకు బావే కావాలి. పోనీ మీ నాన్నని పంపిస్తానులే. నాకు బావే కావాలి. వాడేమన్నా నీ మొగుడా? వాడే కావాలి అంటావ్? అలాగే అనుకో. జోస్నా, ఫోన్ పెట్టే గ్రాని. తల తిరుగుతుంది. చూసినా టైం చూసి ఆడుకుంటున్నావు కదే. ఇంటికి రా, నీ పని చెప్తాను. మీరు చెప్పినట్టల్లా నేను ఆడలేను పెద్ద మేడం. బానిసలకు సొంత అభిప్రాయాలు ఉండకూడదు బావా. ముందు అక్కడ కారాపు. ఎందుకు? చెప్తానాపు. జస్ట్ మినిట్. ఎక్కడికి? నాకు పుల్లైస్ తినాలనిపిస్తుంది. ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? తీసుకో బావా. అవసరం లేదు. ఎండలు ఎలా ఉన్నాయో చూసావు కదా. పుల్లైస్ తింటే రిలాక్స్ అవుతావు. తీసుకో బావా. మన ఓల్డ్ మెమరీస్ కూడా గుర్తొస్తాయి. అంత గుర్తు చేసుకోవాల్సిన ఓల్డ్ మెమరీస్ మన మధ్య లేవులే పెద్ద మేడం గారు. ఇరిటేటింగ్ గా ఉందా? చాలా. అయితే మన జర్నీ ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసింది బావా. పోనీ క్లైమాక్స్ ఇక్కడ కాదు, వేరే చోట ప్లాన్ చేశాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తారా, వదిలేసి వెళ్ళిపోమంటారా? ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చిన ఆడపిల్లని మధ్యలో వదిలేసి ఎక్కడికి పోతావు బావా? నేను ఇంటికి రావడం ఆలస్యమైతే మా మమ్మీ నీకు ఫోన్ చేస్తుంది. అప్పుడేమని సమాధానం చెప్తావు? నిజాలు తెలియాల్సిన రోజులు దగ్గర పడ్డాయి మరదలా. ఎస్, నాకు అలాగే అనిపిస్తుంది. ముందు నువ్వు కార్ పోనీ బావా. నీకోసం నేను గిఫ్ట్ ప్లాన్ చేశా. గిఫ్టా? ఎస్, మ్యారేజ్ గిఫ్ట్. వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పి మరీ గిఫ్ట్ ఇస్తా. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. పద పద పద. కార్ ఇక్కడ ఆపు బావా. ఈ ప్లేస్ చాలా బాగుంది. పచ్చని చెట్లు, చల్లని గాలి. ఇంత వేడిలో కూడా కొంత హాయిగా ఉంది. అయితే చెప్పులు తీసి రోడ్డు మీద నిలబడు, ఇంకా హాయిగా ఉంటుంది. నీకోసం నిలబడ్డవేంటి? రోడ్డు మీద పడుకోమన్నా ఐఎమ్ రెడీ బావా. నాతో ఏదో చెప్పాలనో, అదేదో త్వరగా చెప్పేస్తే బయలుదేరదాం. మన ఇద్దరి మధ్య ఒక ఛాలెంజ్ జరిగింది, అవునా కదా? టార్చర్ తట్టుకోలేక నీ అంతట నువ్వే నేను నీ కూతుర్ని కాదమ్మా, నీపే నీ కూతురు అని సుమిత్రతో అందరి సమక్షంలో చెప్పేలా చేస్తాను. ఛాలెంజ్. yes ఛాలెంజ్. అవును, కానీ నువ్వు దీని గురించి దీపకు చెప్పలేదు. సో నేను డైరెక్ట్ గా దీపతో గొడవపడే ఛాన్సే లేకుండా చేశావు. హలో మిస్ హైదరాబాద్, నీతో ఛాలెంజ్ చేసింది నువ్వు మా ఆవిడని ఏడిపిస్తావని కాదు, నీ అంతటా నువ్వు మారి నీ తప్పులు సరిచేసుకుని నేను మీ వారసురాల్ని కాదు అని అందరితో చెప్తావని. ఎస్ బావా, నేను ఈ టాపిక్ మీద రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. అయితే లేట్ ఎందుకు? ఇంటికి వెళ్దాం పద. మా పెళ్లి రోజుకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదే అనుకుంటాను. దీపని శివనారాయణ గారింటి వారసురాలి స్థానంలో చూడాలని నీకు భలే తొందరగా ఉంది బావా. అది తొందరగా వచ్చాను మరదలా, నా లక్ష్యం. అయితే నీ లక్ష్యాన్ని చేరుకునే టైం వచ్చింది బావా. నువ్వు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా లేట్ చేయను. దీపక్ ఫోన్ చేసి తాత ఇంటికి వచ్చేయమంటాను. ఆగు బావా, వెళ్దాం. దానికంటే ముందు నీకు నేను మరొక గిఫ్ట్ ఇవ్వాలి. ఇంటి దగ్గర ఇవ్వచ్చు కదా. అందరిలో ఇచ్చేది కాదు. పోనీ గుళ్ళో ఇవ్వచ్చు కదా, దీప కూడా ఉండేది. ఇది నీకు మాత్రమే ఇవ్వాలి. ఆ ఇచ్చేదేదో తొందరగా ఇచ్చేయండి పెద్ద మేడం గారు. అవతల మా ఆవిడ నా కోసం వెయిటింగ్. పైగా ఈ రోజు దీపే అసలైన వారసురాలని మీ అంతటి మీరే చెప్తాను అంటున్నారు. గుళ్ళో ఏ గోడ మీ తలకి తగిలి జ్ఞానోదయం అయినట్టుంది. ఏదైనా మన మంచికేలే, తొందరగా గిఫ్ట్ ఇచ్చేస్తే మనం బయలుదేరదాం. అలాగే బావా, నిన్ను వెయిట్ చేయించడం నాకు కూడా ఇష్టం లేదు. ఈ మ్యాటర్ తెలియక తమరితో కొంచెం హాష్గా బిహేవ్ చేశాను. మీ తల తిరగటం వెనక ఇంత మంచి ఆలోచన ఉందని తెలిస్తే అక్కడే మీకు థ్యాంక్స్ చెప్పేవాడిని. నీతో పాటు కొబ్బరి బొండం తాగి పుల్లైస్ కూడా తినేవాడిని. నో ప్రాబ్లం బావా. నేను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రిటర్న్ లో మనం మళ్ళీ పుల్ల ఐస్ తిని కొబ్బరి బొండం తాగుదాం. టైం వేస్ట్ చేయకుండా నువ్వు గిఫ్ట్ ఇచ్చేసావంటే పంతులు గారికి కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను. ఎందుకు బావా?
రేపే అసలైన వారసురాలని తెలిసిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ నీకెందుకులే. ఆ గిఫ్ట్ ఏదో తొందరగా ఇచ్చేసి. అలాగే బావా. ఎంతలా ఊరిస్తున్నావంటే ఏదో మంచి గిఫ్టే తెచ్చుంటావు. నువ్వు జీవితంలో మర్చిపోలేవు బావా. తొందరగా చూపించే మరదలా. అసలే పెళ్లి రోజు అన్న ఉత్సాహంలో ఉన్నాను. నీ ఉత్సాహాన్ని పెంచడానికి వచ్చాను బావా. దీప అనే పేరు రాసి బ్రేస్లెట్ చేయించుంటావు. అంతకంటే విలువైంది. ఉంగరాల మీద సీతారాములు ఉన్నట్టు నన్ను దీపని కలిపి ఉంగరాల మీద ముద్రేయించలేదు కదా. అంతకంటే విలువైంది. అంతకంటే విలువైందంటే నేను ఊహించలేను మరదలా. నువ్వు చూపించేసి. చూపించు. నీ పెళ్లి రోజుకి నీకు నేనిచ్చే అందమైన, అరుదైన, అపురూపమైన కానుక. అందుకో బావా.